దేవుని యొక్క పరిశుద్ధ వ్యవహారకు ప్రత్యేక కొడుకును పరిష్కరించుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినారు కనుక మనకు దేవవర్తనం ఉంచడానికి గుర్తు మరి సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క మాటలను కలిగించాలని జాగ్రత్త ఇది ఇక్కడ 40 దినాల ధ్యానంలో ఈ మొట్టమొదటి దినం ఈ వర్షం పొడవాలన్నారు. దేవుని స్థలంలో బట్టి స్తోత్రములు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు వందనాలు. అందరూ వందనాలమ్మా, అందరూ బాగున్నారా? ఈ శ్రమలకాల ధ్యానములు 40 దినాలు కూడా చాలా మంది ఈ 40 దినాలు పాటిస్తారు. ఈ 40 దినాలు కూడా ఎందుకు అంటే ఇది లెంటు దినాలు అని కూడా అంటారు. ఏ దినాలు? లెంటు దినాలు. లెంటు అనగా చూపింపబడటము అని అర్థం వస్తా అంటారు. ఎండిపోయిన మన జీవితాలలో ఈ 40 దినాలు కూడా చిగురించబడే అనుభవాలలో మన జీవితాలు ఉండాలి. ఈ 40 దినాలు ఆచారంగా కాకుండా ఆత్మీయంగా మనము సరిచేసుకుంటూ మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఈ 40 దినాలు కూడా మన జీవితాలను చిగురించే అనుభవాలలోకి మన జీవితాలు కల్పించాలి. ఇప్పుడు వరకు కూడా ఎన్నో శ్రమల దినాలు మనం పాటించాలి. మంచిది. ఈ భస్మ గురువారంతో ప్రారంభింపబడిన ఈ శ్రమల కాల ధ్యానములు 40 దినాలు కూడా మనల్ని మనం బలపరుచుకునేటట్టుగా ఉండాలి. ఈ 40 దినాలు ఎవరో ఒకరిని చూసి కాకుండా మనకి మనముగా క్రీస్తుకి సమీపంగా అంటే దగ్గరగా మనము దేవుడికి దగ్గరగా ఉండి ఆయన సన్నిధిలో ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు? ఆయన చనిపోవడాన్ని బట్టి మనకి ఏం కలిగిందో ఈ యొక్క సమయంలో మనము 10 నిమిషాలు దేవుని మాటలను మనము ధ్యానించుకుందాం. ఎందుకు ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన తరువాత మనకి ఏం కలిగింది అనే విషయాలను మనము ఈ దినమున క్లుప్తంగా కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మహిమగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. శ్రేష్ఠులైన సమయంలో ప్రభా ప్రభా కూడిన మీ అందరికీ స్తోత్రాలయ్యా. ఈ సమయంలో తస్కోన్నారు ప్రభా ఏర్పాటు చేయబడిన ప్రభా కూడిని బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా మీ నామానికి స్తోత్రములు దేవా. ఈ సమయంలో కొద్దిసేపు నీ మాటలు ధ్యానించుకొని పోతుండగా నీ ఆత్మ నడిపింపుతో నడిపించండి దేవా. బలహీనలను బలపరిచి విసురు చాట్ను మరుగుపరిచి ఇనోటి దూరంగా వాడుకోనండి అయ్యా. ప్రతి ఒక్కరు వినే చెవులు గ్రహించే మనస్సును దయచేసి వాక్యానుసారమైన నడవడిక మా అందరికీ నేర్పించడం. మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో
33.5 సంవత్సరములు ఆయన జీవించారు. 30 సంవత్సరాల వయస్సులో ఆయన పరిచర్యకి వచ్చారు. 3.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో పరిచర్య చేశాడు. ఆయన చేసిన పరిచర్య కొద్దిగానే కానీ 3.5 సంవత్సరములే కానీ దాని ఇంపాక్ట్, దాని ప్రభావము నేటికి కూడా అనేక ప్రాంతాలలో క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి, ఆయన ప్రేమను తెలుసుకోవటానికి దోహదపడతా ఉన్నది. ఇక్కడ చదివిన భాగంలో ఎందుకు ఆయన చనిపోయాడు, ఆయన చనిపోవటాన్ని బట్టి మనకి ఏం కలిగిందో ఈ దినమున మనము ధ్యానిద్దాం. చదివిన భాగంలో ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎవరి కొరకు చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులు ఎవరంటే భక్తి లేనివారు. భక్తి లేనివారు భక్తిహీనులు. ఈ భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు భక్తిహీనులుగా మార్చబడ్డారు అనంటే, ఆనాడు భక్తిలో ఉన్న వాళ్ళే ఆదాము ఏదేను తోటలో భక్తిలో ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుడి వారితో మాట్లాడేవారు, ప్రతిరోజు కూడా దేవుని సహవాసంలో ఉండేవారు, ప్రతి దినము కూడా వారు దేవునితో ముచ్చటించేవారు. అంతగా ఆత్మీయతలో ఉన్నవారు. ఆ ఏదేను తోటలో ఏం జరిగిందంటే సర్పం వచ్చి వీళ్ళని మోసం వచ్చింది. దేవుడు చెప్పాడు, ఈ పండు మీరు తినొద్దు అని ఆజ్ఞనిస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించారు. ఈ అతిక్రమించడాన్ని బట్టి ఆ పండు తిని వీళ్ళు ఏమైపోయారంటే బలహీనులుగా మార్చబడి, అంత మాత్రమే కాక భక్తిహీనులుగా వీళ్ళు మార్చబడ్డారు. ఈ భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఈరోజు దినములలో మన జీవితాల్లో కూడా చాలా మంది ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా, ఆయన ఎప్పుడో కదా అనుకుంటున్నారు. కాదు, ఆయన చనిపోయింది నీ కొరకు, నా కొరకు. ఎందుకంటే మనం భక్తిహీనులము. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. భక్తిహీనుడు నరకానికి పాత్రుడు. భక్తిహీనుడు అంధకార క్రియల్లో పాలివాడై ఉన్నాడు. వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి, వారిని నరకము నుండి తప్పించడానికి ఆయన చనిపోయాడు. మొట్టమొదటి ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడు. రెండవది ఇదే 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాడంటే ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఆయన ప్రేమను చూపుతున్నాడు. ఇక దేవుని విడలారా, దేవుని ప్రేమామయుడు ఆయన. ఎలాంటి వాడు ఆయన? ప్రేమామయుడు. ఈ ప్రేమామయుడు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఎవరి కొరకు ఆయన చనిపోయాడంటే పాపుల కొరకు ఆయన చనిపోయాడు. ఎవరి కొరకు? పాపుల కొరకు. పాపులు ఎవరు? పాపం చేసే ప్రతివాడు కూడా పాపే. పాపం ఎలా వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి పాపం వచ్చింది. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేసేవాడు. ఇప్పుడు ఈ పాపుల కొరకు ఆయన చనిపోయాడు. అప్పుడు మనం మీరు అనుకోవచ్చు, అయ్యో నేనేం పాపం చేయలేదయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా అనుకుని ఉండవచ్చు. మనం ఆదాము సంతానం నుండి వచ్చాం కనుక మనము కూడా పాపం మనలో ఉంటది, పాప స్వభావం మనలో ఉంటది. ఆ పాపము నుండి విడిపించడానికి ఆయన చనిపోయాడు. పాపులపై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమ కనపడ. అందుకే ఆయన మాట్లాడుతూ, ఆయన యేసుక్రీస్తు వారి పరిచర్యలలో మాట్లాడుతూ, నేను ఎవరి కొరకు వచ్చానంటే పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవడానికి రాదు. ఆయన పిలుస్తుంది ఎవరిని అంటే పాపిని పిలుస్తున్నాడు. పాపులను ఆయన పిలుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య.
యేసుక్రీస్తు వారి వచ్చింది ఆయన చూడాలని ఆశపడ్డాడు. ఆ ప్రాంతానికి ఆ దారి ఏ దారి గుండా వస్తాడో తెలుసుకున్నాడు. సరే ఈ ప్రాంతంలో ఈ దారి వస్తాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ జక్కయ్య పుట్టివాడు. యేసయ్య కనపడలేము అని మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వస్తున్నారు. ఆ మార్గం గుండా వస్తా ఉంటే ఆయన యేసు చూస్తా ఉన్నాడు. నన్ను చూడలే అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గర ఆయన పైకి చూశాడు. పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పగానే ఆయన వెంటనే చెట్టు దిగి యేసయ్యను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఆ చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ కూడా అంటున్నారు, ఏంటి యేసయ్య పాపి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, పాపం చేసి ఆయన ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని అన్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే పాపుల కొరకు ఆయన వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? పాపం అంటే మనందరము పాపం చేసి ఉన్నాం. మనందరము పాపం చేసి ఉన్నాం. ఈ పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చారు. అప్పుడైతే యేసుక్రీస్తు వారు తన జీవితం చక్కగా ఇంటికి వచ్చారో అప్పుడు ఆయన ఏమన్నాడయ్యా, నేను ఎవరి దగ్గరైనా న్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఎంతగా ఇచ్చేస్తాను, నా సగం పేదలకు ఇచ్చేస్తాను అని చెప్పగానే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, ఇతడు అబ్రహాం కుమారుడి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. కారణం ఆయన పాపే, అనేక దృష్టిలో పాపిగానే ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య యొక్క జీవితము, యేసయ్య ఎప్పుడైతే తన ఇంటిలోనికి వచ్చాడో, తన బ్రతుకులోనికి వచ్చాడో తన జీవితం మార్చబడింది, తన బ్రతుకు మార్చబడింది. అందుకే ఆయన చెప్తూ, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. నశించిన దానిని, ఇక అది ఉపయోగపడదు, అది ఎందుకు పనికిరాదు, నశించి దాన్ని వెదకి రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఒకటి ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాడు, రెండవది పాపుల కొరకు ఆయన చనిపోయాడు. మూడవది చూద్దాం, 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అంటే కోపం నుండి తప్పించడానికి. ఎందుకు కోపం వచ్చింది, కోపం ఎందుకు ఉన్నది అంటే మనం పాపంలో ఉన్నాం, మనం దోషంలో బ్రతుకుతున్నాం. దేవాక్యంలో ఉంటా ఉన్నది, రక్షింపలేకుండా యెహోవాస్తు పురుష కాలేదు, వినలేదని చెవులు మొత్తం కాలేదు, మీకు మీ దేవునికి అడ్డముగా మీ దోషములు కనపడుతున్నాయి అని చెప్తారు. ఈ ఉగ్రత నుండి తప్పించడానికి, ఈ ఉగ్రత పరిస్థితి నుండి తప్పించడానికే యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆయన చనిపోయింది పేరు కొరకు కాదు, ఆయన చనిపోయింది సర్వలోక మానవాళి యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించబడడానికి లోక పరిస్థితులు మనం చూస్తా ఉంటే విశ్వము ఉగ్రత చూపుతారు. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సక్రియలకు ఆసక్తి గల ప్రజలు తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. 4వది ఎందుకంటే తన సొత్తుగా చేసుకోవాలి, తన సొంత వారిగా చేసుకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు యేసయ్య బిడ్డలా సైతాన్ బిడ్డలా అంటే ఏమంటారు? అందరూ యేసయ్య బిడ్డలే చెబుతారు. సొత్తుగా చేసుకోవటానికి ఆయన చనిపోయాడు. ఆ కలువరి సిలువలో ఆయన వేలాడుతుంది, ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఆయన రక్తము చిందించాడు. ఆ రక్తము వల్ల మనకి ఏం కలిగింది? ఒకటి, ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసుకున్నాం. 2, ఆయన రక్తము ద్వారా ఆయన చనిపోయిన తర్వాత మనకి ఏం కలిగింది, ఎందుకు చనిపోయాడో తెలుసు. చనిపోయిన తర్వాత ఏం కలిగింది అని అంటే, ఒకటి
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకి విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎందుకు చనిపోయాడు తెలుసుకున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది మనకంటే, ఆయన రక్తము వలన మనకి అపరాధములకు క్షమాపణ ఏం కలిగింది? క్షమాపణ, ఫర్గివ్నెస్, క్షమాపణ. ప్రియా దేవుని బిడ్డలారా, క్షమాపణ. యేసుక్రీస్తు వారిని ఆయన శిలువ తీసుకునేటప్పుడు ఎంతగా ఆయన అవమానించారు, ఎంతగా హేళన చేశారు, ఎంతగా దూషించారు. ఆయన 39 కొరడా దెబ్బలు తగిలినవి. ఇన్ని గాయాల మధ్య ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, ఫస్ట్ మాట శిలువలో మాట, తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు, క్షమించు. ఆయన రక్తం వల్ల మనకి క్షమాపణ కలిగింది. ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. మన అపరాధముల క్షమాపణ. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేను వాళ్ళని క్షమించాలా, నేను వాళ్ళని క్షమించాలా, వాళ్ళు నా కొరకు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని చేశారు అంతా. ఆయన రక్తం వల్ల మనకి క్షమాపణ, మన అపరాధముల నిమిత్తము ఆయన మనకి క్షమాపణ కలిగిస్తున్నాడు, ఫర్గివ్నెస్. ఒకరోజు యేసుక్రీస్తు వారి శిష్యులు అడుగుతున్నారయ్యా, ఎన్నిసార్లు మేము క్షమించాలా ఒక వ్యక్తిని అంటే? యేసుక్రీస్తు వారు 70 మార్లైనా క్షమించాలండి. ఎన్నిసార్లు? 70 మార్లు. మనిషి జీవితం 70 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా క్షమించాలా. క్షమాగుణము మన జీవితాల్లో ఉండాలి, క్షమించే గుణం మన జీవితాల్లో ఉండాలి. ఆయన మన అపరాధ నిమిత్తము మనకి క్షమాపణ కలిగించాడు. రెండవది అక్కడే మనం చదువుతుంది, కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకి విమోచన. ఏంటి? విమోచన. చెప్పండి. విమోచన, 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 విమోచన. విమోచన అంటే విడుదల పొందడం. ఆనాటి దినాలలో ఏం చేసేవాళ్ళు? మనుషులను అమ్మేవాళ్ళు. మనుషులను ఏం చేసేవాళ్ళు? పనికి పెట్టుకోవటానికి పాతకాలాల్లో నల్లగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బాగా డబ్బున్నవాళ్ళు కొనుక్కునేవాడు. ఈ ఇంతకీ ఇతను మేము కొంటామని ఇతను కొనుక్కుని ఆ ఇంట్లో పనికి పెట్టుకునేవాడు. అలాంటి బ్రతుకులు మనము కూడా పాపానికి దాసులం అయిపోయాం. అపవాది చేతిలో చిక్కుకున్నాము. అపవాది చేతిలో చిక్కుకుంటూ అపవాది చెప్పినట్టు నడుస్తా ఉంటాం. ఒకసారి యేసయ్య చెప్పినట్టు నడవం. ఎవరు చెప్పినట్టు నడుస్తాం? అపవాది చెప్పినట్టు నడుస్తాం. ఇదంతా కూడా శర బ్రతుకు. వీటి నుండి తప్పించడానికి విమోచన, విడుదల అంటే అపవాది చేతి నుండి తప్పించడానికి విమోచన మనకి సిద్ధపరచాడు. ఆయన రక్తం వల్ల ఒకటి క్షమాపణ, 2 విమోచన, రిడెంప్షన్, విడుదల. మన భారతదేశానికి ముందు 1947 ముందు బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతగా బాధ పెట్టారు, మన భారతదేశం ఎంతగా కష్టపెట్టారు. అప్పుడు అందరూ స్వతంత్రం కావాలా, మాకు విడుదల కావాలా అని కోరుకున్నారు. అందరూ కూడా స్ట్రైక్ చేశారు, పోరాడారు. 1947 ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 17 ఆగస్టు 15వ తారీఖు మనకి స్వతంత్రం వచ్చింది, విడుదల వచ్చింది. అదే రీతిగా ఒక మనిషి పాపం బ్రతుకుతున్నప్పుడు యేసు రక్తము మీద తను ఆధారపడిన ప్రయాణం కడుగులను శుద్ధి చేయనప్పుడు అతనికి ఏం కలిగిందంటే విడుదల కలిగింది, విమోచన కలిగింది. దేవుని బిడ్డలారా, నాకు ఒక తలంపు వచ్చింది. మనం ప్రభు బలం తీసుకుంటాము.
ప్రభు బల్ల తీసుకుంటా ఉంటాం, ప్రభు శరీరము, ప్రభు రక్తం పుచ్చుకుంటా ఉంటాం. పుచ్చుకుంటున్నప్పుడు లోపలికి ఏమవుతుంది? యేసు శరీరము, యేసు రక్తము మన హృదయంలోకి వెళ్తుంది. ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రభు బల్ల తీసుకొని ఉంటాం, ఎన్ని సంవత్సరాలు మనం ప్రభు బల్లలో చేసి ఉంటాం. ఇప్పుడు లోపల మన లోపల ఏముంది? యేసయ్య శరీరము, యేసయ్య రక్తం ఉన్నప్పుడు మనం ఎలాగ మారాలా, మనం ఎలా జీవించాలా, మనం ఎలా జీవించాలమో, నా జీవితంలో యేసయ్య రక్తం ఉన్నది, యేసయ్య శరీరం ఉన్నది. అందుకే పౌలు గారు చెబుతూ, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెబుతున్నాడు. జీవించేది నేను కాదు. ఎందుకంటే పౌలు గారు ఎవరు ఉన్నారంటే క్రీస్తే కనపడుతున్నాడు, క్రీస్తే మాటలే కనపడుతున్నాయి. మనం మాట్లాడేటప్పుడు, మనం జీవించేటప్పుడు ఎవరు కనపడాలంటే మనం కనపడకూడదు. ఎవరు కనపడాలంటే యేసయ్య కనపడాలి, యేసయ్య కనపడాలా, యేసయ్య మాటలు మన నోట ఉండాలా. ఆయన రక్తం వల్ల మనకి విమోచన కలిగినది. మరొకటి చూద్దాం, ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసుకున్నాం. ఆయన చనిపోయిన తరువాత మనకి ఏం కలిగింది అంటే, నా చదువుకున్న రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి చాలు. ఆయన రక్తం వల్ల మనకి విమోచన, ఆయన రక్తం వల్ల మనకి క్షమాపణ. మూడవది, ఆయన రక్తం వల్ల నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. బైబిల్లో ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఈ ఎండాకాలంలో చాలా మంది నీతిమంతులు అనిపించుకోవడానికి ఏం చేస్తారు అప్పటి భోజనాలు పెడతారు. ఎండాకాలంలో చలివేంద్రాలు పెడతారు, మంచినీళ్ళు, మజ్జిగ, ఈ మంచి మంచి కార్యాలు ఎండాకాలంలో చేస్తా ఉంటారు. ఎండాకాలం చేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు అనిపించుకోవటానికి. నువ్వు నీతి కార్యాలు చేసినంత మాత్రాన నీతిమంతులు అనిపించుకోవు. యేసు క్రీస్తు వారిని నమ్ముకొని, యేసు రక్తంలో నువ్వు కడగబడి నమ్మి బాప్తిసం పొందితేనే నువ్వు నీతిమంతురాలిగా మార్చబడతావు. ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడతావు. అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాసం వలన మనం సమాధానం కలిగి ఉంటాము. విశ్వాసం మూలమున నీతిమంతులకు తీర్చబడు. నువ్వు ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నావంటే, ఒకప్పుడు నీ పేరు పాపి, ఇప్పుడు నీ పేరు నీతిమంతురాలుగా ఆయన మార్చాడు. కారణం ఆయన నమ్ముకున్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయన రక్తం వల్ల మనం కరగబడ్డాము కనుక నీతిమంతురాలుగా మనం మార్చబడ్డాం. ఆయన రక్తము మన ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత మనకు కలిగినది ఏమిటి అంటే, 1 విమోచన, 2 క్షమాపణ, 3 నీతిమంతులముగా తీర్చబడ్డారు. 4వది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులోకి నడిచిన ఎడల మనము అన్యాయ సహవాసమును గలవారమై నడిచిన ఎడల మనము కలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. 4వది రక్తం వల్ల ఏంటంటే ప్రతి పాపం నుండి
మనలను పవిత్రులుగా చేయి, పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన రక్తం వలన మనల్ని పవిత్రులుగా మార్చాడు. ఆయన ఎందుకు చనిపోయాడు? పాపుల కొరకు ఆయన చనిపోయాడు. ఆ పాపులను ఏం చేయటానికంటే పవిత్రులుగా చేయటానికి. ఏం చేయటానికి? పవిత్రులుగా, అంటే పరిశుద్ధులుగా చేయటానికి. అందుకే ఆయన చెబుతుంది, నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన సెలవిస్తారు. కనుక మన జీవితాలలో పాప బ్రతుకులో బ్రతుకుతున్న మనకి ఆయన రక్తము వలన మనలను పవిత్రులుగా ఆయన మార్చారు. చివరిగా ఆయన ఎందుకు చనిపోయి ఏం చేయడానికి మనల్నంటే, చివరిగా ఒక మాట చెప్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. శరీరము తిన రక్తము త్రాగితేనే మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. 5వది ఏమిటంటే ఆయన రక్తం వల్ల మనకి నిత్య జీవం. ఏమిటి? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. మనం ఎల్లప్పుడూ జీవంతో ఉంటాం. ఆ పరలోకంలోనికి వెళ్ళడానికే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకి పరలోకం లేదు. ఆయన చనిపోయింది మళ్ళీ నిత్య జీవానికి పాత్రులుగా చేయడానికి. ఎప్పుడైతే మన జీవితాలలో ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన విశ్వాసం నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాం. కాబట్టి ఆయన ఎందుకు చనిపోయాడు? భక్తి కొరకు ఆయన చనిపోయాడు, పాపుల కొరకు ఆయన చనిపోయాడు. 3వది ఒక్కొక్కరిని తప్పించడానికి ఆయన చనిపోయాడు. 4వది తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మనకి విమోచన కలిగింది, మన పాపంలో క్షమాపణ కలిగింది, మన నీతిమంతులుగా మార్చాడు, మనల్ని పవిత్రులుగా మార్చాడు. చివరిగా మనం ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరలోకానికి ఆయన తీసుకెళ్ళడానికి. యేసు క్రీస్తు వారు 33 సంవత్సరాల ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుని ఈ 40 దినాలు కూడా మనలను మనము చిగురించుకుంటూ, మనలను మనం బలపరుచుకుంటూ, మనం దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతున్నాం, మనం దేవుని దృష్టికి ఎలా జీవిస్తున్నామో తెలుసుకునేలా, నీ దృష్టికి ఈ విధముగా నేను ఉంటాను, నీ దృష్టికి నేను ఈ విధముగా బ్రతుకుతాను అని దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుతే సిలువలో ఆయన చనిపోతుంది కూడా తనతో పాటు ఒక దొంగనైనా తీసుకుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పారు. చివరి సమయంలో ఆ రక్షణ విడిచిపెట్టారు. ఇంకా మనలో క్రీస్తుకి దూరంగా ఉంటుంది, ఇంకా మనం క్రీస్తుకి దూరంగా బ్రతికితే రక్షణ పొందుతాం, దేవుని బిడ్డలుగా మార్చబడతాం. ఆ నిత్య జీవంలోనికి మనము ప్రవేశించే వారు కావాలి. ఆయన చనిపోయి సెలవించిన 3వ దినమున ఆయన పునరుద్ధారుడయ్యాడు. ఆయన తిరిగి లేచాడు, ఆయన మహిమతో లేచాడు. ఆ పునరుద్ధారణ శక్తిని మనకు అనుగ్రహించాడు. అందుకే పునరుద్ధారణ జీవమును నేనే అని ఆయన చెప్పాడు. ఈ 40 దినాలు కూడా మనం ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవుని బిడ్డలుగా ఉంటూ దేవునికి ఇష్టలుగా ఈ 40 దినాలే మాత్రమే కాక ఆచారంగా కాకుండా ఆధ్యాత్మికంగా చిగురించుకునే అనుభవాలు మన జీవితాలు బలపరుచుకుందాం. అట్టి కృప దేవుడు కలగ చేయగాక. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి హరి గారికి కుటుంబం అందరికీ కూడా వందనాలు చెప్పండి. అన్నింటి నాకు వందనాలు చెప్పడం అందరికి వందనాలు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి, చిన్న ప్రెసిడెంట్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తాను. దేవుడి నామానికి స్తోత్రము. ఒక పాట పాడుతున్నాము. ఆ తర్వాత దైవజనుల వారిని సందేశం
ఇది మర్చిపోయా లేనక్క పాడవే వచ్చావుగా ఏ చెమల పాటలే చెమల పాటలు నీకు వచ్చిన పాట పాడు వాడు నిట్లా తెలుసు ఇట్లా సమయంలో మన మధ్య ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు వైప్రసాద్ గారి అమలపురంలో పెద్ద ఆయన గారు దేవుడి వాక్యాన్ని అందిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మరి వందనాలు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మరి ఆచార్య ప్రసాద్ గారికి స్థానిక సందర్భాపరి అలాగే చేతిలో మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నారమ్మా. మరి ప్రెసిడెంట్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం, సెక్రటరీ గారికి. ఇంతవరకు మరి దేవుని శ్రేష్టమైన మాటలు అందించారు. మరి కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం క్లుప్తంగా. ఇప్పుడు మనం పాల్పడబడి పాటలో ఒక మాట, ఒక ఫ్రేజ్ వచ్చింది ఏంటంటే క్రయధనము. ఇది అడేదా అడేదా అడి గుర్తులేదా? క్రయధనముగా అనే మాటను మనం విన్నాం. దాని గురించి క్లుప్తంగా నేను మీకు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యంలో చదవాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వెనక నుంచి పేజీ నెంబర్ అని చూస్తే విమోచన ప్రయత్నముగా తమను తానే సమర్పించుకొనెను.
పాట పడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో మొదటి తిమోతి 2వ అధ్యాయము 6వ వాక్యం. పేజీ నెంబర్ చెప్పాలి రా బిడ్డ. ఈయనే అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకోలేను అనేటువంటి మాటలు మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ బలియాగంలో మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా దీన్ని పరిగణించవలసిన వారమైన ఆయన లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరముల జీవిత కాలంలో మరి 3.5 సంవత్సరం తన పరిచర్యలో అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించారు. వాటికంటే ముఖ్యముగా తన చివరి ఘట్టం లేకపోతే చివరి అంకంలో సిలువలో చేసిన యొక్క గొప్ప కార్యక్రమంలో ఈ క్రయధనము అటువంటి మాటలను మనము చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మరి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే దీనిని కొంతమంది వేదాంతవేత్తలు ఏమన్నారంటే వాలంటరీ సాక్రిఫైస్ అన్నారు. తను తానుగా మరి ఆయన అర్పించుకున్నటువంటి లేకపోతే బలియాగముగా చేయబడినటువంటి మరి ఘట్టముగా మనము చూస్తున్నాం. హూ గేవ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా, ఎవరైతే తనకు తానుగా మరి సమర్పించుకోవడము, లేకపోతే శ్రమలు పొందడము, లేకపోతే బలి అవ్వడము అటువంటి విషయాలు అక్కడ మనము చూస్తున్నాం దేవుని బిడ్డ. ఈ యొక్క పదమును మనము చూసినట్లయితే ఒకరి స్థానములో దీనినే విక్టోరియస్ డెత్ అని అంటాం. విక్టోరియస్ డెత్ అంటే సబ్స్టిట్యూషనరీ డెత్, అంటే మరొకరి స్థానములో, లేకపోతే నీకు బదులుగా, నాకు బదులుగా. మాట్లాడేటప్పుడు ఎవరికైనా కాలు పెరిగింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నా బదులుగా పెట్టుకొని అంటారు. నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన ఆట ఆడలేదు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన అది గొప్ప సంగతి. అందుకనే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నీకు బదులుగా, నాకు బదులుగా, లేకపోతే నీ స్థానములో, లేకపోతే నా స్థానములో ఆయన నిలవబడేను. ఇది ప్రాముఖ్యమైన అంశం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆయన మన స్థానంలో మరి మన కొరకు ఎందుకు ఈ యొక్క మరణము పొంది ఉన్నాడనంటే వేదాంత వ్యాఖ్యలు లేకపోతే లేఖన భాగాలు మనకేమి తెలియజేస్తున్నాయనంటే ఆయన దేవుని యొక్క దైవిక నీతిని, లేకపోతే దేవుని యొక్క కోపాన్ని, మనుషుల మీద ఉన్నటువంటి దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి ఆయన కల్వరి శిలువలో బలియాగమైనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కోపము అది ఏ రీతిగా బయలుపరచబడిందో రోమిలకు మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోపము, దేవుని నీతి, దేవుని గొప్పతనము మనం చూస్తున్న ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో. ఒక్కో చోట భూకంపాలు వస్తాయి, ఒక్కో చోట సముద్రం పొంగి 20 అంతస్తుల యుద్ధాలు వస్తామంటాయి. ఏంటి మనం చూసేది ఏంటంటే ఒక 5 అడుగులు 10 అడుగులు యుద్ధాలే మనం చూస్తాం సముద్రం దగ్గరికి. దేవుడి గురించి చాలా ఎక్కడ ఉంటాయంటే కనీసము ఒక 20-30 అపార్ట్మెంట్లు అంత యుద్ధాలు వస్తా ఉంటాయి. ఆ మధ్య ఎక్కడ రష్యాలో ఎక్కడ వచ్చి మొత్తం అన్ని సముద్రంలోకి కొట్టుకెళ్తారు. దేవుని కోపము ఎలాగ బయలుపరచబడుతుందో మనకైతే తెలియదు. అయితే ఆ కోపము నుండి మనమందరం తప్పించబడి దేవుని మందిరంలో కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కోపము నుండి ప్రతి మానవుడు తప్పించబడటానికి దేవుని నీతిని ఆయన సంతృప్తి పరచడానికి ఆయన కల్వరి శిలువలో బలియాగమయ్యాడన్న సత్యాన్ని ఈ దినమున మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నామని నీకు తెలియజేస్తున్నాను. దీన్నే గ్రేట్ అటోన్మెంట్ డే అని అంట. పాఠంలో మనం చూసినట్లయితే వాడు కూడా సంవత్సరం ఒకసారి గొప్ప బలి జరుగుతుంది వాళ్ళకు ఈ దినము కొరకు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు దానిని మనందరికి గుర్తు చేస్తూ ఆయన సంపూర్ణమైన బలియాగం అందరి కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. పాస్టర్ గారు సెక్రటరీ గారు చాలా వచ్చినా మనకు తెలియజేశారు. ఆయనను ఒక 2-3 విషయాలు మీకు తెలియజేసి సమయాన్ని మన ప్రెసిడెంట్ గారికి అప్పగిస్తా. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క విమోచన క్రయదానం అన్నటువంటి మాట 16 పర్యాయములు సుమారుగా వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు? 16 పర్యాయాలు ఈ క్రయదానం అన్నటువంటి మాట వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నది ఒకటి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యము. అది ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని వాక్యాలను మీ కొరకు తీసి ఉంచారన్నమాట. తరువాత యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వాక్యం ఏమనుందంటే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. మీకేమైనా అర్థమైందా? ప్రాణ రక్షణ క్రయముగా నేను ఐగుప్తును మీకు ఇచ్చానన్నాడు. ఏం జరిగింది ఐగుప్తులో? ఏం జరిగింది? ఇశ్రాయేలు అందరూ బయటికి రావడానికి ఏం చేశాడు దేవుడు? అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు దాకా చేశాడు. వాటిలో ఒక అద్భుతం ఏంటి? ఐగుప్తు దేశంలో ఉన్న మగ తొలిచూలు పిల్లలందరినీ కూడా సంహార దూత వారిని చంపివేసినప్పుడు వారు చనిపోయారు. ఇశ్రాయేలు మనసంతా కూడా బ్రతికారు. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి, మీరు ఇక్కడ ఉంటే మా పిల్లలందరూ కూడా చనిపోయారు, మీరందరూ మా దేశాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని బయట పంపించడము. అంటే ఒకళ్ళు విమోచించబడటానికి, ఒకళ్ళు రక్షించబడటానికి మరొకరు మనం కావాల్సిందే, లేకపోతే త్యాగం అవ్వాల్సిందే, లేకపోతే క్రయధనము చెల్లించాల్సిందే. మన కొరకు కూడా ప్రభు వారు అర్పించే యొక్క క్రయధనము చాలా విలువైనది, చాలా గొప్పది. దానిని ఎవరు తన జీవిత కాలములో ఆ యొక్క వెలను చెల్లించడానికి ప్రయత్నించిన ఆ వెల తీరదు, అది అట్లా ఉండవలసింది అంటాడు మరొక చోట. మనం ఎంత చేసినా గాని ఆ క్రయధనానికి నువ్వు ఎంత ఇచ్చినా గాని ఇంకా బాకీ అనంట. అంటే ఇంకా మనం భోజనం ఎంత ఊరకు భోజనాలు పెట్టినా గాని పెట్టి భోజనం తీసుకొచ్చింది. ఏ పద్నాలుగు ఊరకు భోజనాలు అంటారని అంటాడు. అవునా? పెట్టేవాళ్ళు సంవత్సర కాలం అంతా మజ్జిగ ఇస్తారా? మీరు ఒక ఎండాకాలం ఇస్తారు. మనుషులు ఇస్తారా? ఎండాకాలం ఇస్తారు. అయిపోయింది. అదొక తరుణం. జీవితకాలం ఎవరు చేయలేరు. జీవితకాలమునకు సరిపడేటువంటి కార్యక్రమాలు చేసిన వాడు దేవుడు. ఆయనే యేసుక్రీస్తు వంటి నరుడు. అందుకని 1 తిమోతి రాసిన పత్రిక చదువుకున్నాక 2వ అధ్యాయం 5వ వాక్యం ఉంటుంది. చదవండి ఆ యొక్క మాటను, నేను ముగిస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం.
మొదటి తిమోతి 2:5. 2:5. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్య మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. కనుక ఆయన చేసిన గొప్ప పని ఈ లోకంలో ప్రపంచం అంతటా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక ప్రాంతానికి ఒక దేశానికి ఆయన పరిమితి చేయబడలేదు. ఆయన సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వజ్ఞాని అని. కనుక ఆయన కార్యము కూడా సర్వలోకానికి అది చేయబడింది. ఒక అమెరికాకు, ఒక లండన్ వాడుకు, లేకపోతే పోర్చుగల్ వాడుకు, గ్రీస్ వాడుకు చేయబడలేదు, కానీ అందరికీ చేయబడింది. అందరి కొరకు యొక్క కార్యక్రమము క్రయధనము, విమోచన క్రయధనము. నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా రోగమంతయు సిలువలో, నా పాపమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాచర్యమే. తరువాత ఈ యొక్క క్రైదనముల గురించి మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయము 28వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చదవండి. మత్తయి రాసిన శుభవార్త ఫస్ట్ పుస్తకం, మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయము 28వ వాక్యం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, విమోచన క్రయధనముగా విమోచించడానికి వెల చెల్లించాడు ఆయన. నువ్వు కన్నాడు, కొన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి? కన్నాడు, కొన్నాడు. కనుక వెల కూడా చెల్లించాడు. ఆయన చేసిన పనికి నువ్వు ఎంత చేసినా గాని, నేను ఎంత చేసినా గాని రుణస్థలమే. కనుక నేను అప్పుడు అంత ఇచ్చా, నేను ఇప్పుడు ఎంత ఇచ్చా, నేను అంత చేసి అన్నిసార్లు పెట్టాను, అయిపోయినా అంటే కుదరదు. చెప్పానుగా, జీవిత కాలం అంతా మనం ఏ పని చేసినా గానీ దేవుడికి రుణమే, బాకీయే. బాకీ ఎక్కడ తినాలో గాని 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ పిల్లల్ని జీవితాంతరం చాకరీ చేసుకునేవాడు. ఏంటంటే మీ నాన్న మాకు డబ్బులు ఇవ్వాలరా, నువ్వు చచ్చిపోయేలాగా పనిచేసినా కానీ ఆ డబ్బులు ఎవరు అనేవాళ్ళు. నాకు తెలివి మీరిపోయింది, ఎవరు పని చేయట్లేదు. ఎవరి వాళ్ళు స్వశక్తి మీద, సొంత శక్తి మీద కష్టపడి పనిచేసుకొని డబ్బులు సంపాదిస్తారు. వెట్టి పనులు, వెట్టి చాకులు ఎవరు? దేవుడు. మరి వారిని అందరినీ కూడా విమోచించినట్లుగా ఆయన మనలకు కూడా మరి తన క్రయధనము చెల్లించి మరి తన ప్రాణము నుంచి ఇక్కడ శాస్త్రం చెబుతాడు. ఏంటంట? ఆ క్రయధనం యొక్క విలువ ఏంటంటే దేవుని యొక్క ప్రాణం. చెప్పండి, ఆ క్రయధనం యొక్క విలువ ఏంటి? దేవుని యొక్క ప్రాణం. ఒక దేవుడు ప్రాణం పెట్టడం అవశ్యం. కానీ ఆయన నరావతారి లోకానికి వచ్చాడు. రప్పించాం కదా, స్టార్లు కట్టుకున్నాం. డిసెంబర్లో రప్పించాం మనం ఆయన్ని. డిసెంబర్లో బారుడుగా రప్పించాం. ఇంటికి వచ్చేసేస్తుంది. ఎప్పుడో రాగా మనం ఏం చేస్తాం? ఆయన్ని చేస్తాం. ఇంకో వారంగా లేచాడు, తిరిగి లేచాడు. ఆ విశ్వాసము మీ జీవిత కాలం కూడా కొనసాగుతూనే ఉండాలి. మరి కొన్ని మాటలు మీకు తెలియజేసి నా మాటలు ముగిస్తాను. దేవుడు చెప్పారా? నిర్గమాకాండము 21వ అధ్యాయం 30వ.
నిర్గమాకాండము 20వ అధ్యాయము 30వ వాక్యం. 21వ అధ్యాయం 30వ వాక్యం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 30వ వాక్యం. దానికి పరిక్రయధనము నియమించబడిన ఎడల వానికి నియమించబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము నీ ప్రాణమును విమోచించడానికి ఏం చేశారంట? నీ ప్రాణము విమోచించబడటానికి, నీ ప్రాణము బాగుగా ఉండడానికి ఎంతైతే నియమించబడిందో అంత ధనము నీవు యాజకుని దగ్గర నువ్వు చెల్లించాల్సిందే. మన ప్రాణం యొక్క ఖరీదు ఎవరు లెక్కేస్తారా? పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మనిషి ఎంత ఖర్చు అయిందో లెక్కేస్తారు. ఎక్కడ దాకేందుకు? పిల్లలు జన్మించిన కానించి కనీసం వాడికి ఒక 5-6 సంవత్సరాలు వచ్చేదాకా ఎంత ఖర్చు అయింది తెలుసా? ఎంత ఖర్చు పెట్టుంటా? అంతే మరి. అంటే ఆ ఖరీదానం యొక్క విలువ చాలా గొప్పది. అంట అదే నీకు ఎంత ఖర్చు పెట్టడం తెలుసురా? చనిపోయేవాడిని బతికించుకున్నావా? ఏంటంట? చనిపోయేవాడిని బతికించుకున్నావురా? మేము అన్ని అమ్మేసుకున్నావురా? నీ మూలంగా ఆస్తులు పోయిరా అంట. ఎందుకని? ఆ ప్రాణం యొక్క విలువ అంత గొప్పది. కనుక ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ప్రాణం అంత విలువ ఉంటే దేవాది దేవుడు గొప్పవాడు. ఆయన ప్రాణం యొక్క విలువ ఇంకా గొప్పది. కనుక ఆ ప్రాణమును ఒడ్డి నీ ప్రాణాన్ని ఆయన కాపాడాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన ప్రాణము నీ కొరకు ఒడ్డి, అరే నా ప్రాణం ఒడ్డి నీకు కాపాడాడు అంట. ఆయన ప్రాణం నీ కొరకు ఒడ్డి నిన్ను ఆయన కాపాడుతున్నాడు. కనుక ఆ ఖైదనం యొక్క విలువ చాలా గొప్పది. నువ్వు ఎప్పటికీ మర్చిపోయేది కాదు యొక్క ప్రాణం యొక్క విలువ. మరొక మాట మనము చదువుకుందాం. 49వ సంకీర్తన 15వ చరణం. 49వ కీర్తనలు 45, 19, 15. 49, 15. కీర్తనలు 49. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడున్నట ఆయన ఎందుకు క్రైదనముగా చేయబడ్డాడు, క్రైదనముగా మార్చబడ్డాడంటే పాతాళ బలము నుండి మన ప్రాణమును విమోచించడానికి. పాతాళము గాకు వెళ్ళిపోతే దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? మన్ను నిన్ను స్తుతించునా అంటే దేవుని కనపరిచిద్దా? కనపరచదు. మనుషుడు సజీవుడిగా ఉన్నప్పుడు మాత్రం వాడు దేవుడు స్తుతించగలడు. అందుకని నీ కొరకు ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. నీ ప్రాణము పాతాళ విషయము కాకుండా ఆయన నిన్ను కాపాడినటువంటి మరి ఈ ప్రత్యేకుడు ఈ వ్రత దినాలు 40 దినముల వ్రత దినాలను మరి మనము నిర్వహించుకోవడానికి దేవుడు మనకి చక్కని సహాయము చేశాడు. కనుక ఈ విమోచన క్రైదనము మరి ఎవరెవరికనంటే పాపానికి బదులుగా క్రైదనం చెల్లించాడు. రెండవది పాపికి బదులుగా క్రైదనాన్ని చెల్లించాడు. తరువాత ప్రేమ అనుగ్రహించు క్రైదనం. ఏంటంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమ యొక్క క్రైదనం అది. ఆయన ప్రేమించడం కనుక ఆయన మన ప్రాణాన్ని ఆయన అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత కృపనిచ్చని క్రైదనం. ఏ క్రైదనం ఇది? కృపను మన ఎవరో సమృద్ధిగా చూపించినటువంటి క్రైదనము. చివరిగా
కృతజ్ఞతగా జ్ఞాపకము చేసుకునే క్రయధనం. చెప్పండి ఏంటంట? కృతజ్ఞతగా జ్ఞాపకము చేసుకునే క్రయధనం. చూస్తారా? లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయము 19వ వాక్యం. ముగించుకుందాం. 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. కనుక దేవుని బిడ్డగా ఎటువంటిదంటే ఇది కృతజ్ఞతతో కూడినటువంటి క్రయధనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి క్రయధనం. ఇది ఆషామాషి క్రయధనం కాదు, లేకపోతే మీకు ఇష్టమైనప్పుడు జ్ఞాపకం చేసుకునే క్రయధనము కాదు. ఇది ఎల్లప్పుడూ దీన్ని మీరు చేయనప్పుడు జ్ఞాపకము. అందుకనే ఇక్కడ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమునకు సమరూపమైనటువంటి ద్రాక్ష రసము మన కొరకు ఎదురు చూస్తున్నవి. దానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే క్రయధనము. కనుక మరి దేవుడు మన కొరకు చేసినటువంటి విమోచన క్రయధనము చాలా గొప్పది, చాలా గొప్పది. కనుక దాన్ని బట్టి మనం దేవునికి స్తుతిస్తూ ఈ యొక్క మరి 40 దినముల లెంట్ డేస్ ను ముందుకు మనం కొనసాగించడానికి, ఆధ్యాత్మికంగా చిగురించడానికి దేవుని కృప మనకు అనుగ్రహించబడి మనం ముందుకు నడిపించబడదుము గాక. ఆమేన్. అధ్యక్షుడు వారు వచ్చి దేవుని నామానికి స్తోత్రములు. శ్రేష్టమైన వాక్యం క్రయధనం గురించి చక్కగా వివరించి మనల్ని బలపరిచిన పాస్టర్ ఫెలోషిప్ ప్రజల గారికి ముందు వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని నామానికి స్తోత్రము. పాట పాడుకుందాం. తర్వాత ప్రెసిడెంట్ గారు పాడవే, పెద్దక్క పాడవే. దీన్ని ఏ పాట? ఏ పాట? తెలుగు పాటలు అవుతాయ్యా మాకు, అవి రావయ్యా, అవుతాయా? మేము లోతులు ఉంటుందా యేసు ప్రభు. ఆ పాట నేర్చుకోండి, అయ్యగారు చెప్పినంతకన్నా నేర్చుకోండి. ఈ సీజన్లో పెద్దక్క నేర్చుకోవే. తర్వాత అందుకో, ముందు అందుకో.
దేవుడు నామానికి స్తోత్రములు. ఈ సమయంలో వర్తమానము మన మధ్య ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు కర్రాజు గారు మన మధ్య ఉన్న ప్రధాన ఆశీర్వాద కరపు సమయంలో గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందించాలని వారి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ఫౌండర్ గారు ఆచార్య పి. వెంకటేశ్వరయ్య గారికి ఇప్పటి వరకు చక్కటి వాక్యాన్ని వినిపించినటువంటి మరి మా యూపీఎఫ్ సెక్రటరీ గారైనటువంటి జాన్సన్ గారికి, అలాగే మా యూపీఎఫ్ ట్రెజరర్ గారైనటువంటి లోకా గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చేతికి వచ్చిన మీకు అందరికీ వందనాలమ్మా. ఈ ప్రార్థన దినము 40 దినాల ఉపవాస ప్రార్థన ఈ తొలి దినమున ఈ రీతిగా మీరందరూ కూడా పాల్గొన్నందుకు మీకు అందరికీ వందనాలు. మంచి వాక్యాన్ని ఇప్పటి వరకు దైవజనులు చెప్పి ఉన్నారు. మొట్టమొదటి ఫస్ట్ అయ్య గారు ఏం చెప్పారు? జాన్సన్ గారు చెప్పండి. అంత గుర్తించా రెండయ్య గారు ఏం చేశారు? అందరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు మరి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినం కనుక ఈ 40 దినాలు ఏమంటారు చెప్పండి? లెంట్ డేస్ కదా. లెంట్ అంటే చిగురించుట వసంతకాలము చిగురించుట. అట్లాగే మరి అయిపోయిందా? మామూలు ఏం చెప్పింది? ఓకే, అందరూ మైండ్ మంచి జరుగుతుంది. ఏం ఈరోజు ప్రారంభ దినం కదా. మరి ఈస్టర్ దినం నుండి ఆదివారం నుండి 46 రోజులు లెక్క పెట్టి ముందు మరి బుధవారం మరి ప్రారంభిస్తాం కనుక 6 ఆదివారాలు తీసేస్తే ఎన్ని రోజులు అవుతుంది? 40 దినాలు. కనుక ఈ మొదటి దినాన్ని ఏమన్నారు? భస్మ బుధవారం అని అంటారు కదా. ఈరోజు ఏ వారం చెప్పండి? దేవుని స్తోత్రం. కనుక భస్మ బుధవారం. భస్మం అంటే బూడిద. కనుక ఎందుకు ఆ పేరు వచ్చింది? పూర్వకాలంలో మరి మంటలాది వారం, పోయిన మంటలాది వారం రోజు ఊరేగించినటువంటి ఆ మంటలన్నీ కూడా మరి దాచిపెట్టి ఈ రోజున వాటిని కాల్చి బూడిద చేసి వసటి మీద చెరువులాగా వేసేటువంటి వారు. ఇదంతా ఎందుకు గుర్తు? భస్మం అంటే బూడిద. బూడిద ఎందుకు గుర్తు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మీరు శ్రద్ధగా విన్నాం. కొద్దిసేపు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బూడిద అంటే పాతకాల కాలంలో మరి ఉపవాసం ఉన్నప్పుడు వారు ఎంతో తగ్గించుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చునేటువంటి వారు. కనుక అందుకని మరి భస్మ బుధవారం అని అన్నారు. కాబట్టి మరి మనం కూడా ఉపవాసం ఈ 40 దినాలు ఉంటాం కదా. ఉన్నప్పుడు అప్పుడైతే
నిజంగా బూడిదలో కూర్చున్నారు. గోని పట్ట కట్టుకునేవాళ్ళు, రాసులు కూడా గోని పట్ట కట్టుకునేవాళ్ళు, బూడిద తల మీద పోసుకునేవాళ్ళు, బూడిదలో కూర్చునేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, నీరు కలిసి ప్రార్థన చేస్తారు. కనుక ఇప్పుడు మనం ఆ అక్షరార్థంగా మనం కాకపోయినా ఆత్మీయంగా మనం ఆ రీతిగా మనలో మనం తగ్గించుకోవడానికి, మనలో మనం విసర్జించుకోవడానికి, మనలో మనం పశ్చాత్తాపానికి మరి తగ్గింపుకు గుర్తుగా ఉంది. కాబట్టి మరి మనం ఈ 40 దినాలు ఏం చేయాలా అమ్మా? ఈ 40 దినాలు ఏం చేయాలి? మనం తగ్గించుకొని పశ్చాత్తాపడుతూ దిద్దుబాటు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం కన్నీరు ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రార్థనలు విని మన ప్రార్థనకు జవాబిచ్చి మనకు కావలసిన ప్రతి కార్యం ఆయన చేస్తాడు. మనకు కావలసినటువంటి ఆయన ఏదైతే మనం అడుగుతున్నామో ఆ కార్యాలు జరిగిస్తాం కదా. మరి ఒక మాట మనం చూద్దామా? బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచును. దేవుడే స్వయంగా సొలొమోను గారికి ప్రత్యక్షమై ఆయన చెప్పిన మాటలు. ఏమని చెప్పాడు దేవుడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, మూడవదిగా నన్ను వెదకి, నాలుగవదిగా తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. మనం 4 చేస్తే దేవుడు 2 చేస్తాను. కనుక దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెదకాలి, ఆయన సన్నిధిని మన పొరపాట్లన్నిటిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా విని ఆలకించి మన పొరపాట్లన్నీ కూడా క్షమించేసి తుడిచేసి ఆయన రక్తంతో ప్రధాన మన యేసయ్య శిలువ మరణాన్ని గురించి చెప్తున్నాం కదా, క్రయధనం చెల్లించారని. ఆ విమోచన క్రయధనంతో చెల్లించినటువంటి రక్తంతో మన పొరపాట్లన్నీ కూడా కడిగేసేసి మనల్ని స్వస్థపరుస్తాడు. శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత కలుగజేసి రక్షణ మనకి అనుగ్రహిస్తాడు. అందుకని ఈ 40 దినాలు మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, మన తప్పిదాలు ఒప్పుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి. బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాము గారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, నేను దుమ్మును ధూళి లాంటి బూడిద లాంటి వాడిని అయ్యా అని ప్రార్థన చేశారు. తగ్గించుకున్నారు. ఎందుకు చేశారు? దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనుషుల రూపంలో వచ్చారు. ఎండవేళ, ఇలాంటి ఎండ సమయంలో వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాం గారు వారసులుగా వెళుతున్న వారిని సాగిలపడి, అయ్యా ఎండవేళ మా ఇంటికి రండి, భోజనం చేయండి అని ఆహ్వానించారు. భోజనం చేశారు. చేసిన తర్వాత వెళుతూ ఆ శారమ్మ గారిని ఆశీర్వదించారు. మీ భార్య చక్కగా వచ్చే సంవత్సరానికల్లా చక్కటి కుమారుడి కంటదని ఆశీర్వదించారు. ఈయనకి ఆ కోరిక తీరిపోయిన తర్వాత వెళుతూ ఉండగా మరలా చెప్పారు, నేను ఎందుకు వచ్చామో తెలుసా, ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సొదొమ గొమొర్రాల పాపము భయంకరమైపోయింది, నా దృష్టికి వచ్చింది కనుక దాన్ని నేను చూచి
పరిశీలించి దాన్ని నాశనం చేయడానికి వచ్చామో చెప్పాను. అప్పుడు అబ్రహాం గారు తమ తాను తగ్గించుకొని దేవుని ప్రాధేయపడుతున్నాడు. అయ్యా అయ్యా, దుష్టులతో కూడా నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేస్తావా? అది నీకు దూరమగును గాక అని అన్నాడు. నేను నాశనం చేయనయ్యా అన్నాడు ప్రభు. ఇదిగో 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా అంటే 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే వారి నిమిత్తం నేను నాశనము చేయనన్నాడు. అయ్యా, ఇంకొకసారి ఒకవేళ 5 తగ్గితేనో అని అడిగాడు కదా. ఆ సందర్భంలో ఎంత తగ్గించుకున్నాడంటే నేల మటుకు జీరోకి వెళ్ళిపోతున్నాడు అనమాట అబ్రహాం గారు. అయ్యా చూడండి అన్నమాట, ఆది కాలంలో మనం చూస్తే 18వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము, ఇదిగో బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున పట్టణం పోయి నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన నాశనము. కనుక ఇక్కడ ఎంత తగ్గించుకున్నాడు మరి అబ్రహాం గారు? బూడిదయునైన నేను అంటారు. మనమందరం కూడా మట్టి మనుషులనే, మట్టిలో నుంచే వచ్చాము. కనుక నేను బూడిద లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని నేను మాట్లాడుతున్నానయ్యా అని దేవుని ఎదుట తగ్గింపు సూచనగా, పశ్చాత్తాప సూచనగా ఆయన ఎంతో వేదనతో తన కుటుంబం, తన రక్త సంబంధులైన లోతు, ఆయన కుటుంబం అందరూ రక్షణ కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ కాపుదల కోసం, వారి విడుదల కోసం ప్రాధేయపడుతున్నాడు. కనుక దేవుడు అబ్రహాం ప్రార్థన విన్నాడు. అంత తగ్గించుకొని ప్రార్థన చేసిన అబ్రహాం ప్రార్థన అంగీకరించి అబ్రహాము నిమిత్తము అని రాయబడదు కదా. అబ్రహాము చేసిన మనవి అంగీకరించి ఆయన నిమిత్తం లోతును, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఎక్కడి నుండి? భయంకరమైన అగ్ని గంధకాల నుండి, ఆ భయంకరమైన వినాశనం నుండి తప్పించాడు. అలాగే ఈ 40 దినాల్లో మనం కూడా ప్రార్థన చేయాలి. మన బంధువులు, మన స్నేహితులు, మన పొరుగు వారు, మన కుటుంబంలో ఇంకా బాప్తిసం తీసుకున్న వారు, ఇంకా దుర్వ్యసనాల్లో ఉన్నవారు, మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు, రకరకాలైన పొరపాటులో ఉంటున్నటువంటి వారు, ఇంట్లో భార్యను తొక్క పెడుతూ, బిడ్డలను తొక్క పెడుతూ, వేరే మార్గంలో ఉంటున్నటువంటి వారు, మరి ఇలాంటి డబ్బులన్నీ పాడు చేస్తున్న వారు, ఇలాంటి వారంతా ఉంటున్నారు కదా. కనుక అబ్రహాము ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని నేను అని ప్రార్థన చేశారే, ఆ ప్రార్థన విని ఆ భయంకరమైనటువంటి ఆ అగ్నిగంధకాల నుంచి ఆ లోతును, ఆ కుటుంబాన్ని ఎట్లా రక్షించాడో మీరు ప్రార్థన చేయండి. 40 రోజులు, ఈ 40 రోజులు ప్రార్థన చేసి ఏదో జరుగుతుంది మీ కుటుంబంలో కదా. మీ భర్త మారిపోవచ్చు, మీ కుటుంబంలో బిడ్డలు మారిపోవచ్చు, లేకపోతే ఇంకా మీకు ఎవరు మారాలనుకుంటున్నారో వారు మారిపోతారు. కనుక ఎందుకంటే మన దేవునికి ఒక పేరు ఉంది, ప్రార్థన ఆలకించు. ఆయన ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. కనుక మీరు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, రక్షించాడు లోతును. మరి మన కుటుంబాల్లో కూడా మరి దేవుడి లాంటి కార్యాలు జరిగించాలని మరి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ 40 దినాల్లో మీరు ఖచ్చితంగా ఏదో పెట్టుకోవాలి. నా జీవితంలో ఈ 40 దిన దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, నా జీవితంలో ఈ వేదన తొలగిపోవాలి, నా జీవితంలో ఇది స్వస్థత కలగాలి, నా జీవితంలో మా కుటుంబంలో మా బిడ్డల వివాహం కుదరాలి, అదే మా కుటుంబంలో ఒక ఉద్యోగం రావాలి. ఈ ఉపవాస ప్రార్థన ఆలకించి దేవుడి సంవత్సరంలో ఈ అద్భుతం నా కుటుంబంలో చేయాలి, ఈ మేలు జరగాలి, నాకు ఈ పరిస్థితి మార్చబడాలి, ఈ దుఃఖము విచారం తొలగిపోవాలి, నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఈ 40 రోజులు మీరు గట్టిగా బలంగా ప్రార్థన చేయండి.
తప్పకుండా మీరు దేవుని జవాబు పొందుకుంటారు. ఖచ్చితంగా కనుక 40 days అటెండ్ అవుతారు కదా, ఆ క్రమం తప్పకుండా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, అర్పించుకోండి, అన్నిటి ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. మరి మీ కుటుంబాల్లో అలాంటి మార్పు దేవుడు కలగజేస్తాడు. అట్లాగే ఇంకా మనం చూసినట్లయితే యోగు భక్తుడు మనం చూసినట్లయితే యోగు కూడా సాతాను శోధించిందంట. ఎవరెవరు శోధించారో సాతాను కోరుకుంది, నాకు పర్మిషన్ ఇవ్వని కోరుకొని సాతాను భయంకరంగా శోధించింది. ఎలా శోధించింది? ఒకే రోజున 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తంతా పోయింది, అన్నీ పోయి. అప్పుడు యోగు ఆ వార్త తెలిసినప్పుడు యోగు ఆయన మరి వెంటనే ఆ బూడిదలో కూర్చొని తను తాను తగ్గించుకొని ఆయన దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చేది యెహోవా తీసుకుని యెహోవా నామమునకే. కనుక ఆ తర్వాత యోగు స్నేహితులు వచ్చారు, వారు కూడా ముందు నేల మీద పడ్డారు, వాళ్ళు కూడా మరి చాలా బూడిదలో కూర్చున్నారు. తర్వాత వారు మరి అనేక రకాలుగా యోగులు మొదలుపెట్టారు, ఏదో చేస్తుంటాం లేకపోతే ఎంత ఎందుకు వస్తుంది అన్నట్లుగా మాట్లాడారు. అయితే చివరిలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు మరి యోగు నాతో మాట్లాడతానన్నావు కదా, మాట్లాడు అన్నప్పుడు యోగు ఏమంటాడు తెలుసా? ఇదిగో నా నోటిని బూడిదలో పెట్టుకుంటున్నాను అంటున్నాడు కదా. చూడండి యోగు గ్రంథం 42వ అధ్యాయము, యోగు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. కనుక దేవుని సన్నిధానంలో ఎంత తగ్గించుకున్నాడు చూసారా? ఏవో లే నాతో వ్యాఖ్యమాడదు గాని, నాతో మాట్లాడదు గాని, మరి మాట్లాడుతున్నావు కదా, నేను నీ కోసం వచ్చా లేదు అన్నారు. అంటే యోగు గడగడగడగడడిపోయి, అయ్యా నేను ఇంతకు ముందైతే వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త చెవుల ద్వారా విన్నా కానీ కళ్ళతో చూడలేదయ్యా, ఇప్పుడు నిన్ను కనులారా చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా అన్నాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు! ఆయన పశ్చాత్తాపం చూసిన దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. ఇదిగో నేను అంగీకరించా, నీ స్నేహితులు నీలాగా పశ్చాత్తాపడలేదు కనుక నా కోపం వాళ్ళ మీదకి వచ్చిందన్నాడు. అప్పుడు యోగు వారందరూ 4 స్నేహితుల నిమిత్తం బలులు అర్పించి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేసినప్పుడు వారిని అంగీకరించాడు. కనుక యోగు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, యోగు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడు దిగొచ్చి ఆ ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు ఏం చేశాడు? మరలా వెంటనే స్వస్థత ఇచ్చాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు తొడుపులతో నిండిపోయి చిన్నపిల్లలతో గోపులతో వ్యాధి చేత బాధపడుతూ ఎంతో భయంకర స్థితులను యోగుకి ఇమ్మీడియట్ గా స్వస్థత చేసింది, అద్భుతంగా స్వస్థత చేసింది. మరలా 7 మరి కుమారులను 3 కుమారు 10 మంది సంతానం మరలా దేవుడు దయచేశాడు. మరలా ఇంతకు ముందు ఆస్తి కంటే 2 ఆస్తిని దేవుడు దయచేశాడు. 2 దీవెన, గొప్ప ఆశీర్వాదం ఇచ్చి దీర్ఘాయుష్ను అనుగ్రహించి 3 తరాలను చూసేటువంటి భాగ్యాన్ని యోగుకు దేవుడు దయచేశాడు కదా. కనుక యోగుకు కుమార్తెలు మరలా దేవుడు 2వ ఇచ్చినటువంటి బిడ్డలు. మరి ఆ దేశంలోనే అప్పట్లో యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు ప్రపంచంలో లేరంట. అంత అందమైన బిడ్డలు చెందుతారంటే శ్రమలు, అంత శ్రమల ద్వారా కుటుంబం వేయబడిన బంగారం లాంటి ఆ బాధల్లో నుంచి దేవుడు విడిపించినందుకు, అంత బాధలు అనుభవించినందుకు శ్రేష్టమైన బిడ్డను దేవుడు దయచేశాడు. కనుక ఆయన యోగు పశ్చాత్తాపడ్డాడు, తగ్గించుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధానంలో ఆయన గెలిచాడు. ప్రార్థన విన్నపం దేవుడు ఆలకించి అంగీకరించి
ఆయన ఎంతగానో ఆశీర్వదించినట్టు మనం చేయాలి. అలాగే మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం. మన జీవితంలో కూడా దేవుడు ప్రార్థన వినాలనుకుంటున్నాం. మన జీవితంలో కూడా మరి పరిస్థితులు, శోధనలు, వ్యాధులు, సమస్యలు వెంటాడుతున్నాయి కదా. యోగుకు వచ్చినట్టు నాకు కూడా శోధనలు వచ్చాయి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ఏమా బాగుందంటే బాగుందని పాస్టర్ గారు, బాధలే తప్పట్లేదు పాస్టర్ గారు. మన బాధలన్నిటికీ పరిష్కారాలు ఏసయ్యే కదా. ఏసయ్యే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే యోగు ప్రార్థన విన్న దేవుడు, మరి అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా యేసయ్య వింటాడు. ఖచ్చితంగా వింటాడు. ఆయన అద్భుతం చేస్తాడు. తిరిగి మరలా మనకి కావలసిన ఆరోగ్యాన్ని, మనకి కావలసినటువంటి స్వస్థతను, మనకు కావలసిన అన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కనుక అలాగే మరొక మాట నేను చూపిస్తాను. ప్రియులను మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో అక్కడ నినివే పట్టణస్థులుగా వారు చాలా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. మామూలుగా కాదు. వాళ్ళ పాపం ఆకాశాన్ని కండింది. ఆకాశాన్ని కండితే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ నినివే పట్టణానికి వెళ్ళి 40 రోజుల్లో నాశనం అయిపోతారని చెప్పన్నాడు. ఏం చెప్పన్నాడమ్మా? 40 రోజుల్లో చెప్పమంటే యోనా వెళ్ళాడా? వెళ్ళకుండా భయపడి ఎటు వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? మన యోనా మంచోడు కాదు అనుకుంటాం. కానీ ఎవరికైనా భయపడదమ్మా? దేవుడే చెప్పాడు వాడు సన్నాసుడని. సన్నాసుడు కాబట్టి వాళ్ళ పాపం భయంకరం కాబట్టి వాళ్ళ 40 రోజులు నాశనం అయిపోతారని చెప్పమంటే ఇది నాశనం చేయరు. నన్నేడు చంపేస్తారు, ఎందుకు వచ్చిన వాళ్ళ 40 రోజులు దాక్కుంటే దేవుడు చూసుకుంటాడు అని అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు గద్దించి మరలా యోనాను అక్కడ పంపిస్తే యోనా వెళ్ళి ఇదిగో ఒక్క రోజు అంత ప్రయాణం అంత దూరం నడిచెళ్ళాడంట. ఇదిగో 40 రోజుల్లో దేవుడు మీకు దుర్గతి కలగచేయబోతున్నాడు అంటే 40 రోజుల్లో మీకు నాశనం అయిపోతారని చెప్పాడు. చెప్తే ఆ మాట రాజు గారు చెప్పారు. అయ్యా ఎవరో యోధా ప్రవక్త గారు వచ్చారు యోధా దేశం నుంచి ఇలా చెప్పారయ్యా అని చెప్పగానే ఆ రాజు గారు గడగడగడలాడిపోయి భయపడి యోనా అనుకున్నట్లు జరగలేదు కానీ వారు పశ్చాత్తాపడ్డారు. దేశమంతా చాటింపేయించారు. ఇదిగో నినివే పట్టణస్థులారా మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, గోనె పట్ట కట్టుకోండి. ఇదిగో ప్రతి వారు కూడా ఆహారం ఎవరు తినకూడదు. ఇదిగో మీ పశువులు కూడా మేత వేయకూడదు. అలాగే మీ పసిపిల్లలు కూడా పాలెవద్దు. అందరూ పశ్చాత్తపడండి, ప్రార్థన చేయాలి, మీ పొరపాట్లు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలని చెప్పి చాటింపేయించారు. ఏడ్చి కూడా ఆయన కూడా ఏం చేశాడో తెలుసా? రాజుగారు కూడా సింహాసనం దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? యోనా గ్రంథం 3వ అధ్యాయము ఆ సంగతి 6వ వచనం. నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూసారా? రాజు ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు, సింహాసనం దిగేశాడు. దేవుని మాట విని భయపడ్డాడు, లోబడ్డాడు. దైవజనుడు ప్రవక్త గారి యొక్క హెచ్చరికను చూసి గడగడలాడిపోయి ఆ పశ్చాత్తాపడి బూడిదలోనూ మరి కూర్చొని ఆయన మరి ఎంతగానో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకొని రాజే బూడిదలో కూర్చుంటే ఇంకా మిగతా కూర్చారా? అందరూ ఇక ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశారంట. అంతేకాదు వారంట తమ చెడు నడతలను మానుకొనగా పొరపాట్లన్నీ విడిచిపెట్టేసి మానేశారు. ఎప్పుడైతే మానేశారో అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని పశ్చాత్తాపడి చేయనుద్దేశించిన కీడు చేయక మానెను. కనుక వెంటనే వారి పొరపాట్లన్నీ క్షమించేశారు.
1,20,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి అంతమంది ప్రజలను నాశనం చేయకుండా దేవుడు పశ్చాత్తాపడి తన నిర్ణయాన్ని మార్చుకొని వారందరినీ కూడా వాళ్ళ కాపాడాడు. కారణం, వారు 40 దినాల్లో నాశనమైపోతారని చెబితే వారు మరి దైవజనుని హెచ్చరికలను విని భయపడి దేవునికి లోబడి పశ్చాత్తాపడి బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి గోన్పట్ కట్టుకొని ప్రార్థన చేసి తన పొరపాట్లన్నీ విడిచిపెట్టేశారు. అట్లాగనే అలా జరిగినందుకు దేవుడు వాళ్ళందరినీ కాపాడాడు. కాబట్టి ఈ 40 దినాల్లో మనం కూడా ఏం చేయాలా? మనం తగ్గించుకోవాలి. మనం గోన్పట్ కట్టుకోకర్లేదు, బూడిద పోసుకోనక్కర్లేదు, కానీ ఆ విధంగా నేల మట్టుకు తగ్గించుకోవాలి. జీరోకి వెళ్ళిపోవాలి. మనలో ఉన్న ఆహాన్ని, మనలో ఉన్నటువంటి అవిధేయతను, టెన్షన్ స్వభావాన్ని, గర్వాన్ని, పొరపాటుని తీసేసుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన పాపాన్ని కడిగి వేస్తాడు, ఆయన మనకి రక్షణ దయచేస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మన కోరికలు కూడా తీరుస్తాడు, ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఏదైతే మనం అడుగుతున్నామో అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. కనుక మరి వారు పూర్తిగా వారి మానివేశారని అట్లాగే మన జీవితంలో కూడా ఈ 40 దినాల్లో మనం అడిగినప్పుడు, అలాగే నినివే పట్టణస్థులు ఎలా బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారో, అబ్రహాము ఎలా తగ్గించుకొని ప్రార్థన చేశారో, యోబు ఎలా దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేశారో, భక్తులందరూ ఎలా తగ్గించుకొని ప్రార్థన చేశారో, దానియేలు ప్రవక్త ఎలా తగ్గించుకొని ప్రార్థన చేశారో, అలాగే యేసు ప్రభు వారు ఎలా 40 దినాలు ఉపవాసం నుండి మరి దేవునితో ఆయన సన్నిధిలో గడిపారో, అలా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనము ఈ 40 దినాల ప్రార్థన ఎట్లా అవుతుంది? మనం లోకానికి దూరంగా దేవునికి దగ్గర అయిపోతాం. దేవుని కనికరం మన మీదకి వస్తుంది, దేవుని దయ మన మీదకి వస్తుంది, దేవుని ప్రేమను పొందుకుంటాం, దేవుని స్వస్థతను పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దేవుడిచ్చే రక్షణ మనం పొందుకుంటాం. ఉగ్రత నుండి, నరకము నుండి, వినాశనం నుండి, ఆ యొక్క సొదొమ పట్టణం నుంచి లోతు బయటకు తప్పించబడినట్లుగా, నినివే పట్టణస్థులందరూ తప్పించబడి రక్షించబడినట్లుగా, అలాగే మరి మనను కూడా దేవుడు తప్పించి రేపు భయంకరమైన రెండవ రాకడలో ప్రభు వస్తారు. ఆ తర్వాత ఆ గొప్ప వినాశనం నుండి, ఆ ఉగ్రత నుండి కూడా దేవుడు మనం తప్పిస్తాడు. ఈ భూలోకంలో ఉండగా మనకు కావలసిన అనుదిన ఆహారం మనకి ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు, ఆపదను ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థించాలి, తగ్గించుకోవాలి, దేవుని వెతకాలి. రెండో రోజు మాట్లాడారా? ఎన్ని రోజులు కావాలి? 40 దినాల తర్వాత. 40 దినాల తర్వాత క్రమంగా అన్ని ప్రార్థనకి ప్రతి వారం రావాలి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. రక్షణ బాప్తిసం పొందినాడు బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడికి వస్తున్నప్పుడే అతని బాప్తిసం తీసుకోవాలి. చూశాను, నువ్వు బాప్తిసం తీసుకున్నావమ్మా, ఓపెనింగ్ రోజా ఎప్పుడు మధ్యలో ఇక్కడ తీసుకున్నావు పైగా ఈట నేను చూశాను. అట్లాగే 2 సార్లు బాప్తిసాలు ఇవ్వడం చూశాను అయినా. కానీ ఇంకా తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? తీసుకున్న వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? ఉంటే చేయొద్దండి. మీరందరూ తీసేసుకోవాలి. ఈ 20 days అయిపోయిన బాప్తిసాలు తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాలను దేవుని ఆత్మలో సిద్ధపరచుకోవాలి. అంత మాదిరిగా మీ కోరికలు ఈ ఉపవాస ప్రార్థన మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, యోబు ప్రార్థన అంగీకరించి దేవుడు యోబును 2 ఆశీర్వదించినట్లుగా మీ జీవితాల్లో కూడా ఆశీర్వదిస్తారు. అలాగే మన జీవితంలో మరి లెంట్ అంటే చిగురించబడ్డ మన జీవితంలో నిస్సారంగా మరి ఉన్నటువంటి జీవితాలను చిగురింపచ్చ దేవుల్లో ఇంకా బలంగా, దేవుల్లో ఇంకా ఫలభరితంగా, దేవుల్లో ఆశీర్వాదకరంగా మన జీవితాలు చిగురించాలి. మనం
పుష్పించాలి, మనం ఎదగాలి, మనం దేవునిలో దేవుని కొరకు ఆత్మఫలములు పండాలి. ఆత్మఫలాలు ఆత్మఫలం అంటే ఏంటి? గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహం కదా ఆత్మఫలం. అట్లాగే వెలుగు ఫలం, అట్లాగే నీతి ఫలం. ఈ ఫలాలు మనలో పండాలి కదా, చిగురించాలి, పుష్పించాలి. కాబట్టి బాధల్లో ఉన్నటువంటి మనల్ని బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. శోధనలో ఉన్న మనల్ని శోధన నుంచి విడిపిస్తాడు. అస్వస్థతో ఉన్న మనల్ని స్వస్థపరిచే బలమైంచడి ఉంటాడు. మన జీవితాలకు సాలిన దేవుడిగా మనకు ఉంటాడు. నెమ్మది మనకు కలుగు చేస్తాడు. శాంతికరమైన చలమతి మనల్ని నడిపిస్తాడు. మన ప్రాణానికైనా సేద తీరుస్తాడు. మన ప్రతి కన్నీటినైనా తొడుస్తాడు. ఈ మందిరంలో మనం కన్నీరు ప్రార్థన చేస్తే ప్రతి కన్నీరు దేవుడు బుద్ధిలో రాస్తాడంట, జవాబిస్తాడంట, జవాబు దయచేస్తాడు. కనుక నా పేరు కట్టబడిన నా చిరుకు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశములో స్వస్థపరచుదను. కనుక మన కుటుంబాల దేవుడు రీతిగా దీవించుగాక, చిగురింప చేయగాక, పుష్పింప చేయగాక. మన జీవితంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ చేదు అనుభవాలు ఈ ఉపవాస ప్రాంతంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మధురంగా మార్చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడు? మారానుభవం మధురంగా మార్చేస్తాడు, చేదును తీపిగా మార్చేస్తాడు. కనుక చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. అశాంతికరమైన స్థితిలో ఉండి శాంతికరమైన చదువుల్ని నడిపిస్తాడు. కనుక ఆ రీతిగా ఈ యొక్క ఉపవాస ప్రాంతంలో దేవుడు మనకు తోడై ఉండి మన ప్రాంతం ఆలకించి పరిస్థితులన్నీ కూడా మార్చివేయగాక, ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చివేయగాక. మనల్ని మన కుటుంబాలను ఈ 40 దినాల సిలువ జ్ఞానాల్లో యేసయ్య సిలువ చెంత చేర్చుకొని ఆ సిలువ నీడలో ఆ సిలువ శక్తితో మనం నింపి ఆ సిలువ యొక్క జీవము, ఆ సిలువ ద్వారా కలిగినటువంటి ఆ రక్షణ మనకు అనుగ్రహించి ఆయన దీవెనలతో మనం నింపునుగాక. ఆయన సన్నిధి కాంతి మనపై ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నాకు సమయం ఇచ్చిన అధ్యక్షుడు వారికి వందనాలు. దేవుడి మాటలు దీవించుగాక. మంచిది. మరి చక్కని శ్రేష్ఠటువంటి మాటలను తెలియజేసినటువంటి ప్రెసిడెంట్ అయ్య గారికి మరి సంఘపక్షముగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి సమయాన్ని మరి స్థానిక సంఘ కాపరి చాలా శ్రమ రోజుల్లోని మొదటి రోజు వర్షం ద్వారా మన ఆహ్వానాన్ని అందుకొని మన మధ్యకి ప్రేమతో వచ్చిన బిడ్డలకి వీళ్ళు అధికారులు మా యొక్క 450 మంది మాస్టర్లకి అధికారులు
ఈ భాష కాబట్టి వీడు నాకు ఆరోగ్యం నాకు ఏ మొన్నే ఎందుగా 34 వరకు 1 పిల్లలు ప్లానింగ్ ఇవన్నీ వాడే దగ్గర ఉంది అన్ని అక్కడ వీటిని ఆరోగ్య పెట్టారు వీళ్ళిద్దరేమో కమల పెట్టు ఒకటి నల్లోడు 26 కాకపోతే ఆయన కోశాధికారి వాడే వాడి దగ్గరే ఉంటాయి కోశాధికారి కాదు డబ్బులన్నీ వాడి దగ్గర యూపీ చాలా జాగ్రత్తగా వాడతాడు మళ్ళీ ఈయనేమో సెక్రటరీ డిజిటల్ సెక్రటరీ అంటాం అసలు ఇంకొక బిడ్డున్నాడు చాలా వయసు రాశాడు వాడు కవర్ దొరకదని రాలేదు ఏమైనా ఇంకోటి ఏంటంటే ఈ 1:30 కల్లా మీరు ముగించాలంటే ఖచ్చితంగా ముగించారు నా టైం చక్కగా పాటించారు కానీ వీళ్ళకి ముగ్గురికి కూడా హృదయపూర్వమైన కృతజ్ఞతలు వందనాలు చెప్పండి అయ్యారు మళ్ళీ అయ్యగారు మధ్యకి రావాలి ఈసారి బస్సు గురువారానికి వీళ్ళు అధికారులు మొత్తం అధికారులు వస్తారు ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు మళ్ళీ వీళ్ళకి హృదయపూర్వమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాను నమస్కారానికి శుద్ధవాళ్ళకి ఇవాళ మనకు గ్యాస్ బండ్లు అనబట్టాయి మనకి మామూలు పడతారు 4 బండ్లు గ్యాస్ బండ్లు అనబట్టాయి అంటే కొంచెం ఆలోచన అయినా పర్వాలేదు మాట పడితే ఈలోపు ఇవన్నీ సర్జరీ చేయండి సర్జరీ తర్వాత మళ్ళీ మనం నమస్కారాలు కొనసాగిస్తున్నాం తీసే అమ్మాయి పంజాబ్ లెక్క క్రీస్తు